నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. సర్కార్ దవాఖానాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవల పేరుతో పెద్ద ఎత్తున దందా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు భద్రత, పారిశుద్ధ సేవలు అందించాల్సిన ఏజెన్సీలే నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిమ్స్, నీలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ, శానిటైజేషన్ సేవలకు సంబంధించిన కాంట్రాక్టర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకే ఆసుపత్రి, ఒకే యూనిట్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఒకే ఏజెన్సీకి నిమ్స్, నీలోఫర్, ఎంఎన్జే వంటి కీలక ఆసుపత్రుల కాంట్రాక్టులు ఏ ప్రాతిపదికన అప్పగించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్తికేయ సెక్యూరిటీ అండ్ సర్వీసెస్ ఏజెన్సీపై కార్మికులు, సంబంధిత వర్గాలు చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిమ్స్, నీలోఫర్, ఎంఎన్జేలో ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో తక్కువ మంది సిబ్బందితో పనులు చేయిస్తూ ఎక్కువ మంది పేర్లతో బిల్లులు డ్రా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ హాజరు, డ్యూటీ రోస్ట్, వేతన చెల్లింపులు, పీఎఫ్, ఈఎస్ఐ వివరాలను అధికారులు సరిపోల్చారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవుట్సోర్సింగ్ సిబ్బందికి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నెలంతా విధులకు హాజరైనప్పటికీ బయోమెట్రిక్ నమోదు కాలేదంటూ 2 నుంచి 5 రోజుల వేతనం కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానిదేనని వారు అంటున్నారు. ఒకే ఏజెన్సీకి నిమ్స్, నీలోఫర్, ఎంఎన్జే వంటి కీలక ఆసుపత్రుల కాంట్రాక్టులు ఏ ప్రాతిపదికన అప్పగించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెండర్ నోటిఫికేషన్లోని నిబంధనలు, అర్హతలు, వర్క్ ఆర్డర్లు, ఒప్పందాల వివరాలను అధికారులు బహిర్గతం చేయాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు గడువు 2 ఏళ్లే ఉంటుందని, అలాంటిది గడువు ముగిసినా అదే ఏజెన్సీ సేవలు కొనసాగిస్తుండటంపై కార్మిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 8-9 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంటే కొత్త టెండర్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిస్తున్నాయి. గడువు ముగిసిన కాంట్రాక్టును పొడిగించేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారు, ఎవరి అనుమతితో కొనసాగిస్తున్నారు, మధ్యంతర పొడిగింపునకు నిబంధనలు అనుమతిస్తున్నాయా అన్నదానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. సెక్యూరిటీ, శానిటైజేషన్ సేవల్లో సిబ్బంది కొరత ఉంటే దాని ప్రభావం నేరుగా రోగులపైనే పడే అవకాశం ఉంటుంది. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం లోపిస్తే వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదముండగా భద్రతా సిబ్బంది కొరతతో రోగులు, వారి సహాయకుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ఇలాంటి కీలక సేవలపై అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్, బయోమెట్రిక్ పరిశీలన, పీఎఫ్, ఈఎస్ఐ ధృవీకరణ చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లిస్తున్న కాంట్రాక్టు బిల్లుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉండాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. సిబ్బంది హాజరు, వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులతో పాటు టెండర్ నిధులు, కాంట్రాక్టు గడువు, బిల్లుల్లో చూపిన సిబ్బంది వాస్తవంగా విధుల్లో ఉన్నారా అన్న అంశాలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్రమాలు తేలితే సంబంధిత ఏజెన్సీతో పాటు పర్యవేక్షణలో విఫలమైన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.